బాలీవుడ్ హీరో కమల్ హాసన్ హీరోగా, త్రిషా కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించిన చిత్రం థగ్ లైఫ్. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూన్ 5న రిలీజ్ అయింది. ఇక 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నంల కాంబినేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 220 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి డిమాండ్తో పాటు హైప్ ఉండడంతో తొలి రోజే ఈ మూవీ $50,000 రాబట్టింది. ఇక యూకే, యూఎస్లో ఈ చిత్రం హవా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే అన్ని వివాదాల మధ్య కూడా మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని తొలి రోజు ఇండియాలో 2,300 స్క్రీన్స్, ఓవర్సీస్లో 4,000 స్క్రీన్స్లో రిలీజ్ చేయగా మొత్తం వరల్డ్ వైడ్గా 6,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలో 17 కోట్ల నెట్ను రాబట్టగా వరల్డ్ వైడ్గా 30 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక తమిళంలో 15.4 కోట్లు, తెలుగులో 1.5 కోట్లు, హిందీలో 10 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ మూవీ కాంట్రావర్సీ లేకుంటే 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగేదని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉండడంతో శాటిలైట్స్, డిజిటల్ రైట్స్ ద్వారా 210 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక థియేట్రికల్ రైట్స్ ఇతరాత్రా కలుపుకొని మొత్తం 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.